వృశ్చిక రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే తమ సంతానం పట్ల సంతోషకరంగా ఉంటారు. ఈ విధంగా మొత్తానికైతే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఈ వారంలో వీరికి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారం కొంచెం బూస్టింగ్‌గానే ఉంటుంది అని చెప్పవచ్చును. పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. గతంతో పోలిస్తే కొంచెం 4 డబ్బులు కంటికి ఎక్కువగా కనపడతాయి. సంపాదన అనేది కొంచెం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి చింత అనవసరము. అన్ని విధాలుగా చక్కగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి సహజంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి జాతకులకు. ఒకవేళ లేకున్నా కూడా వీరు అతిగా ఆలోచించి వాటిని పైన వేసుకుంటారు. లేని వాటిని పుట్టించుకుంటారు వాళ్ళ అతి ఆలోచన వలన. కాబట్టి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోండి. మెడిటేషన్ చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటారు. విద్యార్థులు చక్కగా పెర్ఫార్మ్ చేస్తారు ఈ వారంలో. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగా ఉంది. ఆర్థికంగా కూడా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగా ఉంది. కాకపోతే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోండి. మెదడుకు విశ్రాంతినియండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. భవిష్యత్తు గురించి టెన్షన్ ఏమీ పడకండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.